మరి కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి ఈ కేబుల్ వ్యవస్థలో కూడా మీరు మరి దాంట్లో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు కనుక ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం ఆపిస్తారా? అలాగే మరి 30,000 50,000 కుటుంబాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వానికి వాళ్ళగా ఇటు కుటుంబాలకు కావచ్చు అటు ప్రభుత్వానికి ఎట్లా సమన్వయం చేస్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వము ఆగింది, దీన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలా, ఆపరేటర్లు తర్వాత అధికారులు గిట్ట కూర్చొని ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిక్ కి సర్వీసెస్ ఇవ్వాలా, సర్వీస్ ప్రొవైడర్ కూడా ప్రభుత్వ పరిధిలోనే పనిచేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి ఆపరేటర్లు పీపుల్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ అధికారులు మిస్లీడ్ వల్ల ఈ పొరపాటు జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని మేము అధికారులతో ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం కూడా మేము ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఒక కమిటీ వేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఒక కమిటీ వేసి అధికారులతో కూర్చొని స్ట్రీమ్ లైన్ చేయమని. ఇప్పుడు టీ ఫైబర్ అనేది మేము తీసుకొస్తున్నాం సార్. ఆ టీ ఫైబర్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ చేయనీకే వీలు లేదు హైదరాబాద్ లో. ఎందుకంటే గతంలో చేసి ఫెయిల్ అయినాయి ఇవన్నీ కూడా. ఓన్లీ ఓవర్ హెడ్ వైర్ ఒకటే వస్తుంది. ఈ ఓవర్ హెడ్ వైర్ కూడా మరి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే దానికి రాయల్టీ రూపంగా ఆపరేటర్ నుండి ఎట్లా పేమెంట్ చేయించాలనేది ఒకటి. లేదు ఆపరేటర్లే మీరు పెట్టుకోండి అని అంటే మరి పోల్ ట్యాక్స్ పెడతారా, ఎగ్జంప్షన్ ఇస్తారా? పోల్ ట్యాక్స్ కూడా అంటే ఒకటే ఫైబర్ నుండి ఒకటే వైర్ నుండి ఆ కాంపిటీటర్స్ ని క్రియేట్ చేయకుండా ఆ ఏరియాకి ఆ కేబుల్ ఆపరేటర్ బాధ్యత చేస్తే ఈ గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సర్వీస్ కూడా మంచి సర్వీసు కస్టమర్స్కి ఇవ్వగలుగుతాము. ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా ఎప్పుడు జరగాయి అనేది మా ఉద్దేశం. ఇది మేము మా ప్రపోజల్స్ ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. ఓకే సార్, అట్నే ఉండండి సార్. జయరామ్ గారు ఎట్లా చూస్తారు? ఒకవైపు ఇంటర్నెట్ కేబుల్స్, మరొక వైపు మరి ఈ వినోదాన్ని అందించే ఈ కేబుల్స్, ఇవన్నీ కూడా మొత్తానికి ప్రజల కోసం మరి ఒక వినోదాన్ని అందిస్తున్న క్రమంలో ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత వాళ్ళ జీవితాలు విషాదంగా మారే పరిస్థితి ఉంది. 50,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. సో దానికి కొంత ఒక రిలాక్సేషన్ టైం కూడా ఇవ్వట్లేదు. కట్ చేసేయండి అని చెప్పి గవర్నమెంట్. ఇప్పుడు ఆ టీ ఫైబర్ అయిపోతే వీళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం దొరికేది. అదే మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళకు రిలాక్సేషన్ చర్చలు జరుగుతున్న క్రమం, ఐటీ శాఖ కూడా ఐటీ శాఖ తర్వాత ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తానికి వాళ్ళ పీకలు కోసే పని జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే దీంట్లో కేబుల్ ఆపరేటర్లు చెప్పడము అని వచ్చేసేమో మా కుటుంబాలు రోడ్డున పడుతుంటుంది, మన ఇప్పుడు కేబుల్ కట్ చేస్తే మాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది అన్నది. సో ఇదంతా సురేష్ గారు చెప్తున్నారు. సో ఇది ఆపరేటర్స్ నుంచి వస్తున్న అంశం. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ కేబుల్తోనే ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారని ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనిపైన చర్యలేవి, అవి దిద్దుబాటు చర్యలు అనేది చాలా కీలకం. ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేబుల్ ఆపరేటర్ నుంచి. ఇక్కడ అమాయకులైన ప్రజలు చచ్చిపోతున్నారు కదా. ఒక ఇన్సిడెంట్ అనేది పెద్ద పెద్ద ఉత్సవ విగ్రహాలు పెట్టొద్దంటే అది మన చేతిలో లేని పని. అది సెంటిమెంట్ సంబంధించిన విషయం. ఇది మనం పెట్టొద్దు అనగానే బీజేపీ దిమ్మన లేచేస్తుంది, దేవుణ్ణి దూషిస్తారా అని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద పడుతుంటారు, లేకపోతే మాట్లాడే వాళ్ళ మీద. ఇది కాదు. ఇప్పుడు దేన్ని ఇప్పుడు అన్నీ కరెక్టే అనుకుందాము, మరి చావుల కారణం ఎవరు? ఇది చాలా కీలకం కదా. ఇప్పుడు 5 కుటుంబాలు అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి పోతేనే చాలా బాధాకరమైన విషయం. ఒకే ఇన్సిడెంట్తోని 5 కుటుంబాలు పోతే ఇక్కడ అవినీతి ఏ మేరకు ఉంది? ఆ అవినీతి జలగలు ఎక్కడో దగ్గర ఉన్నారు కదా. అలా అని చెప్పేసి అధికారులు అందరూ అలానే ఏమి లేరు. ఈ ఉన్న అవినీతి చేస్తున్న అధికారులను భరతం పట్టకుండా, ప్రభుత్వం దానిపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఇక్కడ కళ్ళ ముందున్న కేబుల్ని తొలగించకుండా, ఎట్లాగైనా తొలగించాల్సిందే, అది తొలగించకుండా ఈ ప్రమాదాలను ఆపేది ఎట్లా? ఒకవేళ కనుక కేబుల్ తొలగించకుండా ఉంచుదాం అనుకుంటా. సో టీ ఫైబర్, అక్కడ ఏపీ ఫైబర్ ఉంది, ఇక్కడ టీ ఫైబర్ రావాలి. ఈ టీ ఫైబర్ విషయం లోపల ప్రభుత్వం పైన ఎలాంటి కార్యాచరణ ఉంది? ఇది కట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకొకటి ప్రసారాలు చేయడానికి ఉండాలి. ఆ ప్రసారాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి? ప్రభుత్వ వాయిసే పంపించాలి, ప్రజలకు నుంచి ప్రభుత్వానికి వాయిస్, ప్రభుత్వానికి ప్రజల వాయిస్.
ఇది మీడియేషన్ చేసేదే కేబుల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో టీవీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా దీన్ని చూపించాలి, మాట్లాడాలి అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఇది ఒక్క రోజుతో అయ్యేది ఏమి కాదు, 2 రోజులతో అయ్యేది కాదు. ఇక్కడ ఉన్న ఒక ప్రమాదం జరిగినప్పుడే ఓవర్ యాక్షన్ చేయకుండా అధికారులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇరువైపులా. ఒకవైపు వచ్చేసి కేబుల్ ఆపరేటర్లు, మరొక వైపు నుంచి వచ్చి అధికారులు. ఇక్కడ అధికారులు కొంతమంది వాళ్ళ చేతివాటం చూపించకుండా కేబుల్ అంత విపరీతంగా ఈరోజు టెలిఫోన్ స్తంభాలకు రాదు. టెలిఫోన్ స్తంభాలకు వస్తుంటే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ స్ట్రీమ్ లైన్ చేసే భాగంగా ఏ విధంగా దాన్ని భాగస్వామ్యం చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ లోపల కేబుల్ ఆపరేటర్లు ఏ విధంగా ఉండాలి. ఈరోజు ఏ కేబుల్ ఆపరేటర్ చూసినా లేకపోతే కార్పొరేటివ్ ఆపరేటర్ చూసినా కూడా 300 రూపాయలకు తక్కువగా లేదు. ఈరోజు ప్రసారం ఒక ఇంటికి ఒక కేబుల్ ప్రసారం జరగాలన్నా లేకపోతే కార్పొరేటర్ 300కు తక్కువగా లేదు. 300 పై మాటనే, 300 తక్కువగా లేదు. ఈ కనెక్షన్ అన్ని చూస్ చేసుకుంటే 300 రూపాయలు తక్కువ లేదు. 300 అంటే మీ దగ్గర 30,000 నుంచి 50,000 మంది మీ దగ్గర ఈ పరిశ్రమలో బతుకుతున్నారు అంటే ఇంతకంటే ఎక్కువగా జనాలు కూడా దీన్ని వినియోగదారుల సంఖ్య పెరిగింది కదా, కోట్లలో ఉన్నారు కదా, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఇంటికి కేబుల్ టీవీ కోట్లలో ఉన్నారు కదా. సరే ఓవరాల్ గా 1 కోటినే అనుకుందాం. 1 కోటి కనెక్షన్స్ కనుక ఈరోజు ప్రభుత్వం మధ్యలో కేబుల్ ఆపరేటర్ మధ్యలో ఉంటే ఫైబర్ కేబుల్ రావడానికి ఎంత పడుతుంది? ఈరోజు అంత కలెక్షన్ తీసుకున్న తర్వాత దీన్ని స్ట్రీమ్ లైన్ 1 మినిట్, 1 నిమిషం అండి, 1 నిమిషం వినండి, ఫస్ట్ వినండి. ఇంతసేపు అదే ఆపరేటర్ జేబులోకి వచ్చాక ఇప్పుడు కస్టమర్ కట్టేదైతే 300 కదా, అది 100 మంది జేబులలోకి పోవచ్చు. అది ఎవరి ఇప్పుడు సురేష్ గారు మీరు ఒకటి వినండి, కస్టమర్ జేబులో నుంచి పోవడం ఇంపార్టెంట్ తప్పితే మీ జేబులోకి నుంచి రావడం ఇంపార్టెంట్ కాదు. 300 రూపాయలు అదే ఎంత తీసుకుంటున్నారండి, ఎంత తీసుకుంటున్నారు? నాకు తెలిసి ఏ చిన్న ఏరియాలో కూడా 300కు తక్కువ లేదు. ఇప్పుడు ఇప్పుడు మేము ఒకటి సురేష్ గారు మేము ప్రజల డిజిటలైజేషన్ లో ఫ్రీ టు ఎయిర్ ఛానల్ ఒక రేటు, పే ఛానల్ ఒక రేటు, ఏ ఛానల్ కోరుకునే హక్కు ఆ కన్జ్యూమర్కు ఉంది. ఫ్రీ ఛానల్స్ ఉన్నవి ఓన్లీ న్యూస్ ఛానల్స్ మాత్రమే ఫ్రీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కు డెఫినెట్గా డబ్బులు పే చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఎవ్రీబడీస్ నోస్. ఈరోజు కన్జ్యూమర్కు తెలుసు, కేబుల్ ఆపరేటర్ తెలుసు, ఇది కామన్ మ్యాన్ కూడా తెలుసు. మేము దాని గురించి మాట్లాడతలేము. అంటే ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న అధికారులకి సేమ్. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తా కదా మీకు ఉపయోగపడేది. ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండే అధికారులకి నెక్స్ట్ ఇతనికి సరఫరా జరగాల్సిందే ఈ అమౌంట్. కేబుల్ ఆపరేటర్ జేబులకి పోతుందని మేమేం చెప్పట్లేదు. అంటే ఈ 1 కోటి కనెక్షన్స్ ఉంటే ఈ 1 కోటి కనెక్షన్స్ మీద ప్రభుత్వ అధికారులు కూడా బతుకుతున్నారు. ఇంకోటి చేతివాటం చూపిస్తున్న అధికారులు చేయబట్టే కేబుల్స్ వచ్చినాయి. అది ఎవరు అన్న విషయాన్ని ఎవరు చెప్పాలి? మేము చెప్పలేము, మాకు తెలియదు. ఎవరు చెప్పాలంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన చచ్చిపోయిన వాళ్ళు చెప్తారా, బ్రతుకున్న వాళ్ళు చెప్తారా? అంటే ఇక్కడ జరుగుతున్న ఈ దోపిడీని కట్టడి చేయాలి అంటే, ఈ జరుగుతున్న ఈ చావులను కట్టడి చేయాలంటే ప్రభుత్వము ఒక నిశ్శబ్దంగా ఉండకుండా ఇక్కడ అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దు, ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండొద్దు. టీ ఫైబర్ తీసుకురమ్మని చెప్తాం. టీ ఫైబర్ కంపల్సరీ కావాల్సిందే. ఇప్పుడు ఏపీ ఫైబర్ వచ్చేసింది, అక్కడ కేబుల్ ఆపరేటర్స్ హ్యాపీగా ఉన్నారని మీరు అంటున్నారు. అక్కడ ఉన్నారో లేరో మాకు తెలియదు. ఒకవేళ కనుక అది నిజమే అయితే ఆ సక్సెస్ ఉన్నట్టే, ఆ సక్సెస్ స్టోరీని ఇక్కడ ఎందుకు ప్లే చేయకూడదు? ఈరోజు మీరు నేను ధారావి లాంటి ప్లేసెస్ కూడా తిరిగాను. ఇంతకంటే దారుణమైన ప్లేసెస్ ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓల్డ్ ఢిల్లీ నిజాముద్దీన్ ఆ ఏరియాలో చూసినట్టయితే మీకు ఇంకా భయంకరంగా ఉంటుంది. అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ జరిగిందండి, అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ జరిగింది. అంటే ఈరోజు మనం స్ట్రీమ్ లైన్ చేయడానికి తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏంది? తెలంగాణలో ఉన్నప్పుడు డబ్బులు రావటం లేదా, కస్టమర్స్ వినియోగదారులకు ఒక క్వాలిటీ ఇవ్వకుండా, రక్షణ లేకుండా ఈరోజు కేబుల్ ఆపరేటర్ కుటుంబాలు రోడ్డు మీద పడటం కానీ, వాళ్ళ జీవితాలు ఆగమైపోవడం కానీ, అక్కడ పనిచేసే కార్మికుల జీవితాలు ఆగమైపోవడం కానీ, ఇవన్నీ మేము ఎవరం కోరుకోవటం లేదు. ఈరోజు ప్రభుత్వం చేసినా తప్పే, అది కేబుల్ ఆపరేటర్లు చేసినా తప్పే.
తప్పుగానే చెప్తాం. మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, మేము ప్రజలకు సంబంధించిన వ్యక్తులం కాబట్టి ప్రజలకు వాస్తవాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద ఉంది. చెప్పండి సురేష్ గారు. లేలే జయరామ్ గారు చెప్పింది 100%. వాళ్ళు మీరు చెప్తున్న దాంట్లో మేము మీ మాటలతో ఏకీభవిస్తున్నాం. కాకపోతే మీరు 300 రూపాయలు అనేసరికి ఏంటంటే చూసే ప్రేక్షకులకి ఇవాళ మా దరిద్రం ఏంటంటే కేబుల్ ఆపరేటర్ అనేవాడు ప్రజల దగ్గర డబ్బులు ప్రత్యక్షంగా కలెక్ట్ చేశాడు కాబట్టి ఆపరేటర్ అనేవాడే మొత్తం ఆ డబ్బులు మొత్తం ఆపరేటర్ జేబులకి వస్తాయని ఒక అపప్రద ప్రజల్లో. అంటే నేను అనేది దయచేసి జయరామ్ గారిని అనేగా భావించుకోవద్దు. దాన్ని కూడా మేము టీవీ డిబేట్ లో చెప్పాం. ఇది టారిఫ్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ కేబుల్ రేట్లు పెరగడానికి మేము కాదు కారణం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నామ్స్ పాలసీస్. అవును, పాలసీస్ ఇవన్నీ అంతకు ముందు 150 రూపాయలు ఉండేయండి. అవును, అన్ని ఛానల్ కలిపి మేము బల్క్ గా పల్లెల్లో 150 రూపాయలకి ఇచ్చాం. ఇవాళ డిజిటలైజేషన్ ను ఆ రోజు పెట్టిన యాక్ట్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంతకన్నా ప్రభుత్వం తగ్గుతాయి రేట్లు, ఇబ్బడి ముబ్బడిగా ఆపరేట్లు అనే వాళ్ళు ఛానల్స్ అని పుష్ చేస్తున్నారు, తద్వారా ప్రజల మీద భారం పడతా ఉంది. దానికి మేము ట్రాయ్ ద్వారా ఈ డిజిటలైజేషన్ లో భాగంగా మీ టారిఫ్ ఆర్డర్ తీసుకొచ్చామంటే ఆ రోజు చెప్పాం. దీని వల్ల రేట్లు పెరుగుతాయి తప్ప తగ్గవని చెప్పి గొంతే తెరిచాం. మేము చెప్పింది ప్రత్యక్షంగా ఇప్పుడు ఏదైతే ఉందో అదే మీకు. ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ కంపెనీలను ఫేవర్ చేయడం కోసమో, ఓ రిలయన్స్ అదానో అంబానో బతికించడం కోసమో ఇక్కడ సామాన్యుని చంపడం కాదు. ఇక్కడ సామాన్యుని చంపడం కాదు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సందర్భం కాదు, కానీ ఇక్కడ సామాన్య వ్యాపారస్తులు చావడానికి కారణాలు ఎవడండి? ఈరోజు ఈరోజు సాంప్రదాయమైన వ్యాపారాలు ఇక్కడ తెలంగాణలో లేకుండా పోయినాయి. ఇప్పుడు ఒక షాపుకు పోతే నిత్యావసరాలు దొరికేది, ఓ షాపుకు పోతే ఆల్కహాల్ దొరికేది, ఒక షాపుకు పోతే ఆయిల్ దొరికేది, ఇంకొక షాపుకు పోతే ఇంటి సామాన్లు దొరికేటివి, ఇంకొక షాపుకు పోతే బట్టలు వస్తున్నాయి. ఈరోజు కార్పొరేటివ్ కంపెనీలు వచ్చేసి ఒక రూపు కింద పట్టుకొచ్చేసి దాన్ని కాంటినెంటల్ బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే కార్పొరేటివ్ బిజినెస్ చేస్తున్నాం అనే పేరుతోనే ఈరోజు సగటు వ్యాపారాలను చంపేస్తున్నారు. దానికి ఎవరు కారణం? మనమే కారణం అండి. దానికి ఎవరు కారణం కాదు, మనమే కారణం. ఈరోజు గోబ్యాక్ అని ఇంకోళ్ళన్నా లేకపోతే కమ్మీన్ అని ఇంకోటి చెప్పినా కూడా ప్రయోజనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులను చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా లేవు. గత ప్రభుత్వం చెప్పినట్టు బంగారు తెలంగాణ కాదు, ఇప్పుడు చెప్తున్నట్టు ప్రజా తెలంగాణ కాదు. ఇప్పుడు చెప్తున్నదంతా ప్రజలకు ఒకటే. ఈరోజు ప్రజల రక్షణ లేకుండా ప్రభుత్వాలు కనుక ఉన్నట్టు అయితే, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే దానికి అందరూ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కనుక ప్రజలు తీసుకుంటే అది సరైన విధానం కాదు. ప్రభుత్వాలే దాన్ని అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కేబుల్ కట్ చేసినంత మాత్రాన ఈరోజు సమస్య పరిష్కరించబడదు. కేబుల్ కట్ చేయడం ఈరోజు సమస్య పరిష్కారం కాదు. కేబుల్ను కట్ చేయకుండా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి మీరు అడిగినట్టు టైం ఇచ్చేసి ఆ టైం గడువు లోపల చేయకపోతే కట్ చేయండి, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. దానికి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. కానీ ఈరోజు అత్యుత్సాహం చేసి కేబుల్ కట్ చేయడం అనేది అది సరైన విధానం కాదు. ఈరోజు కేబుల్ ఆపరేటర్లను కానీ దాని మీద ఆధారపడిన కార్మికులను కానీ రోడ్డు మీద తీసుకురావడం అనేది సరైన విధానం కాదు. అలాగని చెప్పి చనిపోయిన కుటుంబాలకు నేను పదే చెప్తున్నాను, ఈ ప్రభుత్వము 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఆ కుటుంబం లోపల ఎవరైనా ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే వాళ్లకు ప్రభుత్వం లోపల ఉన్న కనీసం కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగానైనా ఇచ్చి ఓదార్స్తే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే జయరామ్ గారు, సురేష్ గారు మొత్తానికి మీ సమస్య అతి త్వరలో సమసిపోవాలని కోరుకుందాం. సో మొత్తానికి